దగ్గరికి వస్తా మళ్ళీ. పాపిరెడ్డి గారు, మీరు ఇప్పటివరకు విన్నారు కదా, రామ్మోహన్ గారు చెప్పింది ఏవైతే తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగించేలా ఉన్నారు కవిత గారు అని అన్నారు. అలాగే ఆవిడ ఆస్తి తగాదాలని రోడ్డు మీదకి తీసుకొచ్చారన్నారు. వాళ్ళ తండ్రి మాట వినలేదన్నారు. ఆవిడ తప్పు చేసిందని కూడా ఆయన చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? మేడం, ఇప్పుడు మనం ఈ కవిత ఎపిసోడ్ను తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి చూస్తే, ఇప్పుడు కవిత గారు పార్టీ పెట్టాల్సిన ఆవశ్యకత కానీ అవసరం కానీ ఇప్పుడు నాకు తెలిసిన మటుకు రాజకీయాలలో అంత అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో 3 పార్టీలు బలంగా ఉన్నాయి. ఒకటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్, సెంటర్లో అధికారంలో ఉన్న బీజేపీ, తర్వాత రాష్ట్ర స్థాయిలో ఉన్న రీజనల్ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. ఈ 3 చాలా బలంగా ఉన్నాయి. మూడింటి మధ్యనే హోరాహోరి పోరాటం జరుగుతుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, కవిత గారు ఆగమేఘాల మీద పార్టీని ఎందుకు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు? దీని ఇంకా నేపథ్యం ఏంటి అనుకున్నప్పుడు రామ్మోహన్ గారు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే వాళ్ళ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కొంత చెప్పడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఆమె పార్టీ పెట్టడంతో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంటి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆమె ఏమో చేయదలుచుకున్నదంటే ఏదో ఆమె మేనిఫెస్టో లెక్క ఏదో కొన్ని చెప్పింది. అవన్నీ కూడా అన్ని పార్టీలు కూడా చెప్పినాయి. ఆమె కొత్తగా చెప్పింది కూడా ఏమి లేదు. పాంచజన్యమే కాదు, మిగతా అన్ని చెప్పినప్పుడు కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇంతకుముందు కాంగ్రెస్ చెప్పింది, బీఆర్ఎస్ చెప్పింది, బీజేపీ కూడా చెప్తాను. దానిలో ఆమె కొత్తగా కనుక్కొని నేను ఇది చేస్తా అది చేస్తాను చెప్పడం లేదు. అయితే ఒకటేంటంటే, ఆమె అంత పార్టీ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే, ఒకవేళ మనం కవిత గారి నేపథ్యం చూస్తే, కవిత గారి నేపథ్యం 3 దశలు ఉన్నది. ఒక దశ ఏంటంటే 2014 అంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ జాగృతి అని పెట్టి, అప్పటి నుంచి వెళ్ళి కూడా ఆమె ఈ సంస్కృత కార్యక్రమాలను పేరు పెట్టింది. కానీ అప్పుడు నేను కూడా మన బీఆర్ఎస్ లో తెలంగాణ మూవ్మెంట్ లో చాలా దగ్గరగా పనిచేసిన వీళ్ళందరూ తెలుసు. నాకు కవిత గారు తెలుసు, కేసీఆర్ గారు తెలుసు, కేటీఆర్ గారు తెలుసు, అందరూ తెలుసు. అయితే ఈమె మీద అప్పుడే 2014 ముందే అనేకమైన ఆరోపణలు రావడం జరిగింది. అందులో బహుశా ప్రముఖమైన ఆరోపణ ఈ పవన్ కళ్యాణ్ గారిని బ్లాక్మెయిల్ చేసింది పైసల కోసం. అప్పుడు ఆ పేపర్లో పడ్డది, న్యూస్లో పడ్డది, పెద్ద వచ్చింది. అంటే అటువంటి వ్యవస్థ నుంచి వెళ్ళి కవిత గారు 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంపీ అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఆమె అధికారాన్ని ఒక విధంగా వాడుకున్నారు, అనుభవించారు. అంతే. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత అప్పటికి కూడా నాకు తెలిసిన మటుకు మ్యాక్సిమం బీఆర్ఎస్ లేదా కేసీఆర్ ఆమెను ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఒకసారి అయితే ఆయన చెప్పకుండా చేయకుండా ఢిల్లీ పోయినప్పుడు ఎందుకు ఢిల్లీకి పోయారని అడిగితే నాకు ఏదో కళ్ళ పరీక్ష కోసం నేను చెప్పడం జరిగింది. ఆయన పోయి అక్కడ ఎవరిని కలిసారో కానీ ఆయన కలిసిన అక్కడ పోయించిన తర్వాతనే ఆమె నేను ఎంక్వైరీ అయిపోయింది. ఆ లెవెల్ బిడ్డను కూడా రక్షించడానికి ప్రయత్నం చేశారు. కానీ మరి అంతర్గతంగా ఏం జరిగింది అనేది మాకు తెలియదు. కానీ ఇవి ఆమె పార్టీ పెట్టడానికి ప్రధానమైన కారణం అంతర్గత కలహాలు. అంతర్గతంగా కుటుంబంలో ఏమేమి వ్యవహారాలు వచ్చినాయి, ఎందుకు వచ్చింది, అది మొదలు ఆమె అటాక్ చేసినంతా కూడా ఫ్యామిలీ చేసింది. ఒకవైపు అన్నగారిని చేసింది, ఒకవైపు బావగారిని హరీష్ రావు, ఇంకొక వైపు వాళ్ళ కజిన్ బ్రదర్ ఉంటాడు సంతోష్ రావు అని, రకరకాలుగా వాళ్ళ ఇంట్లో ఉన్న అధికార ఏదైతే కేంద్రంగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆమె టార్గెట్ చేసి వాళ్ళు బాగా పైసలు తిన్నారు, అది చేశారు, నాన్నను బస్సులు పట్టించారు, అది చేశారు, అది రకరకాలుగా. ఆ మొదటి 6 నెలలు ఆమె ఎంతసేపు ఫ్యామిలీ గురించే మాట్లాడింది, ఫ్యామిలీలో ఉన్న ఏది డిఫరెన్సెస్ లేదా భేదాల గురించే మాట్లాడింది. కానీ తర్వాత అది ఏమైందంటే, ఒక స్టేజ్ మించిపోయిన తర్వాత టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, దానికి ఆమె ఇంకా రెచ్చిపోయి ఇంకా మాట్లాడడంతో ఆఖరికి పార్టీ క్రమశిక్షణగా ఆమె సస్పెండ్ చేసిన తర్వాత ఆమె మొన్న పార్టీ పెట్టుకోవడం జరిగింది. అయితే ఒకటేంటంటే, ఇవన్నీ కూడా మామూలు విషయాలు. కానీ రాష్ట్రానికి ప్రజలకు ఈ పార్టీతో వచ్చే ప్రయోజనం ఏంటి, అసలు ఆమె పార్టీ పెట్టినంత ఆవశ్యకత కానీ ఆ ప్రయోజనం కానీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదా, ఆమెకు అంత శక్తి ఉన్నదా, ఆమెకు అంత నైపుణ్యం. ఇప్పుడు ఆమె చాలా విషయాలు కూడా కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కానీ చాలా మందిని అటాక్ చేసింది అందరినీ. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు అందరిని కూడా అటాక్ చేయడం అనేది అవసరం. అయితే అటాక్ చేసే క్రమంలో ఆమె దాదాపు 9.5 ఏళ్ళు లేదా 9 ఏళ్ళ పైకి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు అన్ని విధాలుగా అధికారాన్ని ఆమె ఎంజాయ్ చేసింది. అంటే బహుశా కొద్ది మంది ఆ లెవెల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఆమె ఎంజాయ్ చేసిన వాళ్ళు ఆమె. ఎన్నడూ కూడా ఆమె ఏ విషయాలలో కూడా అది బయటకు వచ్చి తెలంగాణ విషయంలో కానీ, సామాజిక న్యాయం విషయంలో కానీ,
ప్రజల అవసరాల విషయంలో కానీ ఎన్నడూ కూడా ఆమె పార్టీని నిలదీయడం కానీ, అప్పుడున్న ముఖ్యమంత్రి లేదా తండ్రిని నిలదీయడం కానీ, ఆయన అన్నను కానీ ఎవరిని కూడా ఆమె ఏం మాట్లాడలేదు. ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వచ్చి బయటపడి బీఆర్ఎస్ పార్టీలో కొంత నష్టం జరుగుతున్నదని ఆమె పక్కకు పెట్టిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ విశ్లేషకులు కానీ వీళ్ళందరూ చూసేది ఏంటంటే ఇది కేవలం ఒక టీ కప్పులో తుఫాన్ లెక్క, ఇది అంతర్గతంగా వచ్చిన సమస్యలతో వచ్చింది. అయితే ఇక్కడ ఒకటేంటంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీ. బీఆర్ఎస్ అంత వీక్గా లేదు. ఆమె పార్టీ పెట్టిన తర్వాత కూడా ఏ ఒక్క పెద్ద నాయకుడు కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఆమెతో పోలేదు. ఆమెతో ఉన్న వాళ్ళు కూడా మామూలుగా పైసల కోసమో లేకపోతే మిగతా ఇంకా వేరే వేరే ప్రయోజనాలు ఆశించి ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి అది ఇప్పటికీ అయితే నా ఉద్దేశంలో అది పెద్ద రాజకీయంగా ఒక శక్తిగా తయారయ్యి అది తెలంగాణ ప్రజలలో పోతుందనే అవకాశం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బలంగా ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మేడం. ఇప్పుడు మీ దగ్గర 2014 తర్వాత ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆంధ్రాలో మొత్తం కాంగ్రెస్ మొత్తానికి కనుమరుగైంది. అప్పుడు వైఎస్ జగన్ ఏం చేసిండు, మొత్తం కాంగ్రెస్ బేస్ అంతా కూడా ఆయన తీసుకొని వైసీపీ పెట్టుకోవడం జరిగింది. అట్లా చేసినప్పుడు కొంత బేస్ ఉంటుంది, కొంత వ్యవస్థ ఉంటుంది. తర్వాత ఆయన 2019లో కూడా అధికారానికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు కవిత విషయం చూస్తే మాత్రం అటువంటి విషయం మనకి ఏం కనబడదు. ఆమె తోని ఒక్క పేరున్న బీఆర్ఎస్ నాయకుడు కానీ, కొంత విలువన్న బీఆర్ఎస్ నాయకుడు కానీ పాపిరెడ్డి గారు, వైఎస్ షర్మిల గారు 2024 ఎన్నికల్లో ఎంతో కొంత నష్టం అయితే కలిగించారు కదా ఆయన బ్రదర్ కి, జగన్మోహన్ రెడ్డి గారికి. అటువంటి న్యూసెన్స్ వాల్యూస్ ఉంటాయి, నేను కూడా ఒప్పుకుంటాను. ఆమె కూడా కొంత న్యూసెన్స్ వాల్యూ క్రియేట్ చేసింది, కొంత జగన్ ఓడిపోవడానికి కొంత కారణం కావచ్చు. కానీ అన్ని విషయాలలో కూడా అట్లా జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే అక్కడ రెండే పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య కూడా డైరెక్ట్ ఫైట్. ఆ డైరెక్ట్ ఫైట్ లో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక పెద్ద ఇంజనీరింగ్ ఏంటంటే పొలిటికల్ ఇంజనీరింగ్ అంటే, ఆ పొలిటికల్ ఇంజనీరింగ్ ఏంటంటే అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని వైసీపీని ఎదుర్కొని ఆయన ఘన విజయం సాధించడం జరిగింది. అయితే ఇక్కడ తెలంగాణ ఆ పరిస్థితి లేదు. ఈమె కూడా అంత సీన్ కూడా లేదు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఇక్కడ జరుగుతాయని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ జగన్ షర్మిల అన్నదమ్ములు తండ్రి ఆస్తి కోసం కొట్లాడుకున్నారంటే కొంత ఏదో అటు ఇటు అయింది. కానీ ఇక్కడ తండ్రి మీద స్వయం కొట్లాడుకున్నారు. నేను వేరే నంబర్ నుంచి చూడండి మీ దాంట్లో అది తండ్రి మీద కొట్లాడడం అంటే కూడా కొంత బాగా లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ చూసిన తర్వాత మొత్తం మీద ఈ పార్టీ వ్యవహారాలు ఆమె చేస్తున్న విమర్శలలో అది కేవలం వ్యక్తిగత విమర్శలుగానే చూస్తున్నాయి. కాబట్టి పెద్దగా ముందుకు పోయి అది రాజకీయాలలో అది బాగా ప్రభావితం చూపెట్టే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. కాకపోతే భవిష్యత్తులో ఆమె తీసుకునే ఏదైనా ఇష్యూ బేస్డ్ అంటే ఏమైనా ప్రజల సమస్యలను తీసుకొని దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసుకొని మనం ముందుకు పోయే ప్రయత్నం చేస్తుందా, లేకపోతే మామూలుగానే విమర్శలకే పరిమితం అవుతున్నది రాబోయే కాలంలో. అజయ్ గారు మీరు చెప్పండి.